నమస్తే, నా పేరు మునీశ్వరి. నేను క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్. ఇవాల్టి టాపిక్ హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్ వల్ల చాలా వరకు మన శరీరంలో ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నాయి. హైపర్ టెన్షన్ను తగ్గించుకోవడానికి ఎలాంటి ఆహార పదార్థాలు పాటించాలి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి హెల్త్ ఎస్టిమేషన్ ప్రకారం ప్రతి 8 మందిలో ఒకరు హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల చనిపోతున్నారు. దీనివల్ల ప్రపంచంలో హైపర్ టెన్షన్ అనేది థర్డ్ లీడింగ్ కిల్లర్గా ఉండిపోయింది. హై బ్లడ్ ప్రెషర్, అధిక రక్తపోటు ఉన్నప్పుడు డాక్టర్ సూచించిన మందులతో పాటు డైటీషియన్ ప్రిస్క్రైబ్ చేసిన డైట్ను పాటించడం చాలా అవసరం. హైపర్ టెన్షన్ అనేది కొంతమందిలో వంశపారంపర్యంగా ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే శారీరక శ్రమ ఎక్కువ లేకపోవడం, తీసుకునే ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉండడం, కొవ్వు పదార్థాలు, క్యాలరీలు ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల అధిక బరువు, ఒబేసిటీ, మానసిక ఒత్తిడి, ఆందోళనలకు కూడా కారణమవుతున్నాయి. ఈ హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు మోడరేట్ సోడియం రెస్ట్రిక్షన్ని పాటించాలి. రోజుకు 2 నుండి 3 గ్రాముల ఉప్పును మాత్రమే తీసుకోవాలి. రోజుకి 15 నుండి 20 గ్రాముల వెజిటబుల్ ఆయిల్ని యూస్ చేసుకోవచ్చు. హై పొటాషియం, లో సోడియం డైట్ను తీసుకోవాలి. పొటాషియం తక్కువగా తీసుకుంటే శరీరంలో సోడియంను, నీటిను నిలుపుకొని అధిక బ్లడ్ ప్రెషర్కి కారణమవుతుంది. ఇది స్ట్రోక్ కూడా కారణమవ్వచ్చు. అందువల్ల శరీరంలో సోడియం తక్కువగా ఉండాలంటే పొటాషియం ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకోవడం మంచిది. రోజుకి 3500 మిల్లీగ్రామ్స్ల పొటాషియంని తీసుకోవడం హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకు మంచిది. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. హై పొటాషియం ఫుడ్స్ తీసుకోవడం వల్ల సోడియం కంట్రోల్లో ఉంటుంది. హైపర్ టెన్షన్ని అదుపులో ఉంచుకోవాలి అంటే డాష్ డైట్ని ఫాలో అవ్వాలి. డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్. డాష్ డైట్ను ఫాలో అవ్వడం వల్ల చాలా వరకు హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేయవచ్చు. డాష్ డైట్ యొక్క ముఖ్య ఉద్దేశం బ్లడ్ ప్రెషర్ను తగ్గించడం. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల పీచు పదార్థం, విటమిన్స్తో పాటు పొటాషియం శరీరానికి ఎక్కువగా అందించవచ్చు. ధాన్యంతో పాటు రైస్ని ఒక పూట తీసుకోవచ్చు. 100 నుండి 200 గ్రాముల ఫిష్ను వారంలో 2 నుంచి 3 సార్లు తీసుకోవచ్చు. ఫిష్లో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎల్డిఎల్ అనే చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. లో ఫ్యాట్ మిల్క్ తీసుకోవడం, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం, అంటే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అయిన మాంసాహారాన్ని తీసుకోకుండా ఉండడం మంచిది. ఉప్పును తక్కువగా తీసుకోవాలి. ఉప్పును కుకింగ్ చేసేటప్పుడు కాకుండా టేబుల్ సాల్ట్గా తీసుకోవడం, అంటే వంట వండిన తర్వాత ఉప్పును కలుపుకోవడం వల్ల తక్కువగా ఉప్పును వాడుకోవచ్చు. ఆహార విషయంలో ముఖ్యంగా హైపర్ టెన్షన్ వారు లో క్యాలరీ, లో ఫ్యాట్, లో సోడియం అండ్ మోడరేట్ ప్రోటీన్ డైట్ని తీసుకోవాలి. హైపర్ టెన్షన్లో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఎలా ఉండాలి? వెయిట్ రిడక్షన్ అంటే బరువును చాలా వరకు తగ్గించుకోవడం చాలా మంచిది. ఫిజికల్ యాక్టివిటీ ఉండడం అంటే రోజుకు ఒక 30 నిమిషాలు పైగా వాకింగ్ చేయడము, ఉదయం పూట యోగా, ఎక్సర్సైజ్ లాంటివి చేయడము, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మెడిటేషన్ లాంటివి చేయడము, లో సోడియం డైట్ లేదా సోడియం రెస్ట్రిక్షన్ పాటించడం. సాల్ట్ ఎక్కువగా ఉన్న ప్యాక్డ్ ఫుడ్స్, చిప్స్, సాల్టెడ్ బటర్, పీనట్ బటర్, ఊరగాయలు, అప్పడాలు, బజ్జీలు, మిక్చర్ లాంటివి తీసుకోకుండా ఉండడం మంచిది. బేకింగ్ పౌడర్ను యూస్ చేసే బేకరీ ఫుడ్స్, బిస్కెట్స్, కేక్స్, సాల్టెడ్ బ్రెడ్ ఇలాంటివి తీసుకోకూడదు. మోనోసోడియం గ్లూటామేట్గా పిలిచే అజినోమోటో, టేస్టింగ్ సాల్ట్ను యూస్ చేసే స్ట్రీట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ ఎక్కువ అవుతుంది. ఇటువంటి ఫుడ్స్ని తీసుకోకుండా ఉండడమే మంచిది. ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ను చాలా వరకు తగ్గించుకోవచ్చు.